100 మంది నేరస్తులైనా తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటుంది మన రాజ్యాంగం. అంత గొప్ప రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ అధికారులు ప్రదర్శించిన తీరుకు ఒక వ్యక్తి ఏడాదిన్నర పాటు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. అయితే సరైన ఆధారాలు లేని కారణంగా అతనిని నిర్దోషి అని తీర్పు వెలువరించింది న్యాయస్థానం. దీనిపై బాధితుని తరపు న్యాయవాది స్పందించారు. తన క్లయింట్కు జరిగిన అవమానానికి 5 కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేశాడు. అసలు ఈ నిర్దోషి పరువు నష్టం దావా కథేందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని కుశల్ నగర్లో మల్లిగే సురేష్ అనే దంపతులు జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు తన భార్య మల్లిగే కనిపించడం లేదని సురేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే బెట్టదరపుర అనే ప్రాంతంలో ఓ మహిళ అస్థిపంజరం కనిపించింది. దానిని పరిశీలించిన పోలీసులు ఎలాంటి పరీక్షలు జరపకుండానే అది మల్లిగదే అని నిర్ధారించారు. తన భార్యను సురేషే హత్య చేసి మిస్సింగ్ కేసు పెట్టినట్లు పోలీసులు భావించారు. అతనిపై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీంతో కోర్టు అతనికి జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే ఏడాదిన్నర జైలు జీవితం అనుభవించాడు సురేష్. ఈ ఘటనపై సురేష్ తరపు న్యాయవాది కోర్టులో తనదైన శైలిలో వాదనలు వినిపించారు. తన క్లయింట్ సురేష్ 2020 డిసెంబర్లో మల్లిగే కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడని, అయితే సరైన దర్యాప్తు జరపని పోలీసులు సురేష్ హత్య చేసినట్లు అభియోగాలు మోపారని తెలిపారు. సురేష్ తన భార్య మల్లిగను హత్య చేశాడన్నట్లు సరైన ఆధారాలు లేవని కోర్టుకు వివరించారు. 2025 ఏప్రిల్ 1న సురేష్ భార్య మల్లిగే వేరొకరితో తిరగడాన్ని అతని స్నేహితులు చూసినట్లు న్యాయమూర్తికి చెప్పారు. ఆమెను కోర్టులోకి ప్రవేశపెట్టి DNA పరీక్షలు నిర్వహించగా అస్థిపంజరం శాంపిల్స్తో మల్లిగే రక్త నమూనాలు సరిపోలేదు. వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను కోర్టు ముందు ఉంచారు సురేష్ తరపు న్యాయవాది. వీటితో పాటు గ్రామస్తులు, బంధువులు, సన్నిహితుల సాక్ష్యాలను కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఆ తరువాత బెట్టదరపుర పోలీసుల వైఫల్యాన్ని, దర్యాప్తు తీరును తప్పుపట్టింది న్యాయస్థానం. ఛార్జ్షీట్లో దాఖలు చేసిన తప్పుడు సమాచారంపై పోలీసులను ప్రశ్నించింది. ఈ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకున్న న్యాయస్థానం మల్లిగను వెంటనే కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మల్లిగను కోర్టులో ప్రవేశపెట్టగా ఆమె సంచలన విషయాలను బయటపెట్టింది. సురేష్ను విడిచిపెట్టి వేరొకరిని పెళ్లి చేసుకున్నట్లు న్యాయమూర్తి ముందు అంగీకరించింది. సురేష్కు ఏమైందో తనకు తెలియదని, మడికేరి మండలంలోని శెట్టిహల్లె అనే గ్రామంలో ప్రస్తుతం తాను నివసిస్తున్నట్లు తెలిపింది. వీటన్నిటినీ పరిశీలించిన కోర్టు ఇది చాలా అరుదైన కేసుగా భావించింది. పోలీసులకు లభ్యమైన అస్థిపంజరం ఎవరిదో గుర్తించాలని, సురేష్పై తప్పుడు ఛార్జ్షీట్ ఎందుకు దాఖలు చేశారు, పోలీసుల లోపాలపై ఏప్రిల్ 17లోగా వివరణ ఇవ్వాలని జిల్లా ఎస్పీని కోరింది. ఎస్పీ ఇచ్చిన వివరాల ప్రకారం ఏప్రిల్ 23న సురేష్ నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసును తప్పుదారి పట్టించిన 4 పోలీసులు అధికారులపై కేసు నమోదు చేస్తూ సస్పెన్షన్ విధించింది. ఈ క్రమంలోనే నిర్దోషి సురేష్ తరపు న్యాయవాది స్పందించారు. తన క్లయింట్ అనుభవించిన వేదన, తప్పుడు కేసు పెట్టిన పోలీసులపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేశానని తెలిపారు. సురేష్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన పేదవాడు కాబట్టి మానవ హక్కుల కమిషన్, ఎస్టీ కమిషన్ను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు. అంతేకాకుండా ఈ కేసులో పోలీసుల తప్పిదాల కారణంగా తన క్లయింట్ 18 నెలల పాటు వేదన అనుభవించాడని, సమాజంలో పరువు పోయిందని చెప్పాడు. ఈ క్రమంలోనే 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై కోర్టు ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.